నేను ఎప్పుడైనా ₹1 రాంగ్ రూట్లో సంపాదించిన, ఒక్క అవినీతి చేసిన, ఒకటి బ్రోకర్ పని చేసిన, అన్యాయంగా తిట్టిన, అకారణంగా ఏమన్నా నువ్వు ఫిట్టింగ్ పెట్టినా మీరు ఎవరైనా ఒక్కొక్కళ్ళు వచ్చి నా చెప్తూ కొట్టచ్చు. నా లైఫ్ టైంలో పోసారి టైంలో జగన్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేనే అవినీతి పడదలుచుకుంటే ఆయన దగ్గర, సార్ మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి సార్, స్టూడియో పెట్టుకుంటాం, నాకు ఇస్తాడు. మంత్రి పదవి అడిగాడు, నాకు వద్దన్నా అన్న. మంత్రి పదవి చాలు కదా, చాలాటికి అది అడగండి, కావాలంటే మీరు కావాలని జగన్ గారు అడగండి. మా ఇంటికి వచ్చి చెప్పారు, మీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, వాళ్ళ బరుసులు ఒక అప్పట్లో 16 ఏళ్ళ కిందట. ఇది అన్నా నాకే వద్దు, నేను చాలామంది సపోర్ట్ చేస్తా, ఉన్నాళ్లలో బెటర్కి చేస్తా. ఇప్పుడు ఉన్నాళ్లలో బెటరు ఈయన ఇది సోనియా గాంధీ గారి ఆ డిస్కషన్ చూసిన తర్వాత నేను లైక్ చేశా. సర్వీస్ చేస్తా, నేను చేయను రాజకీయాలు. ఇంతవరకు నేను ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదు, జగన్ గారి సహా. ఉన్నాళ్లలో చిరంజీవి గారు ఆయన పిలిచారు, సర్వీస్ చేశాను. చంద్రబాబు మన బాబు గారు మంచిగా ఉన్నప్పుడు నేను సర్వీస్ చేశాను. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. రామారావు గారికి నేను సపోర్ట్ చేసి జెండాలు పట్టాను. ఉన్నాళ్లలో నేను బెటరు, ఇతను సరిగ్గా చేయట్లేదు, ఇంకోళ్ళకి చూజ్ చేసుకుంటాను. ఇవి చేశాను తప్పితే ఇది ఏమి పదవి చూసుకోలేదు కదా. మీరు చూశారుగా చివరిలో ఏం చేశారంటే, నాకు పదవి ఏమి ఇచ్చిందంటే ఎఫ్డీసీ చైర్మన్. నాకు వద్దన్నా అన్న, ఏమయ్యా నువ్వు నంది అవార్డులు అవినీతి జరిగిందన్నారు కదా, నువ్వు చేయి మంచి పని, నువ్వు సినిమా వాడివి కదా, అది చెయ్యి అంటే చేస్తే వైసీపీ పరిపాలనలో ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక్కసారి కూడా అభినందించలేదు, నన్ను అభినందించింది. ఓసారి బాగా చేశారు, ఆ నంది అవార్డులు బ్రహ్మాండంగా చేశారు. అంటే ఆ పేజీ ప్రెస్ మీట్లో నేనే చెప్పా, ఆంధ్రజ్యోతి గారికి, ఏబిఎన్ వారికి ట్యాక్స్ చెప్పుకుంటున్నాను, ఈనాడు వాళ్ళకి ట్యాక్స్ చెప్పుకుంటున్నాను, నన్ను అభినందించారు. ఇంత పెద్ద ప్రభుత్వాన్ని ఏమి చేయలేదు. నాకే అంటే నేను డబ్బు తినేవాడిని కాదు, రాంగ్ రూట్కి వెళ్ళేవాడిని కాదు, పైరవీలు చేసేవాడిని కాదు, బెనామీలు తీసుకునేవాడిని కాదు. మీరు ఎవరైనా సరే ఎనీ టైం, ఇప్పుడా నైటా తెల్లారగట, నైట్ మా ఇంటి తలుపుకి వచ్చి, అరే లేరా పోసారి దొరికింది, ఇవి ఇక్కడ తిన్నావు కదా నువ్వు అంటే, ఇక్కడ నుంచి ఈ స్టేట్లో ఆ స్టేట్లో కదా వేరే స్టేట్ ఎక్కడికి వెళ్ళిపోతా పెళ్ళాం బిడ్డలతో. ఇప్పుడు జోసఫ్ విజయ్ ఎందుకు టార్గెట్ చేశారు? ఎప్పుడు అంటే అక్కర్లేదు, నిజం చెబితే చాలా టెన్షన్, డేంజర్. గుర్తుపెట్టుకోండి, మీరు నిజం తక్కువ చెప్పండి, ఇది తక్కువ చెప్పాలి అంతవరకు. అంటే ఇది తప్పు అని చెప్పాను తప్ప, మీరు మొత్తం చూడమన్నాక నన్ను అన్యాయంగా ఎవరు ఏమన్నా సరే, ఎవరైనా అక్కడ పేదలు ఉంటే నేను తెలుసుకో మీకు, నేను చాలామందికి గుండె ఆపరేషన్ చేయించాను. రామోజీరావు సహా వెళ్ళిపోయి బీహార్లో ఒక అమ్మాయికి గుండు చిల్లుపడిందంటే ఈనాడులో చూస్తే 1.5 lakh పోయి రామోజీరావు గారికి ఇచ్చా, ఆమె పంపించండి సార్, పంపించాము, బతికింది, వాళ్ళు రాబోతే నేను వద్దన్నా, అందరూ రావద్దన్నా. అంటే చాలామంది ఇప్పుడు జగిత్యాల రామని చచ్చిపోతాడు బతకదంటే 1.5 lakh పెట్టి వాళ్ళకి 50-50 ఛార్జ్ అంటే వాళ్ళు ఆవిడ అంది, ఇంత డబ్బులు ఇస్తున్నారు ఆయన, ఏమో ఆయన అదృష్టం వల్ల వచ్చిందేమంటే ఇప్పటికే ఆయన హ్యాపీగా బ్రహ్మాండంగా రైతు పని చేసుకుంటున్నాడు. అట్లా నేను పేదవాళ్ళకైనా మంచి వాళ్ళకి అనుకుంటే, వాళ్ళకి డబ్బులు లేదనుకుంటే, నేను నా చేత అనేది హెల్ప్ అంది చాలా చేశా. కానీ అకారణంగా నన్ను, నా కుటుంబాన్ని ఎత్తి చూపిస్తే, తిట్టి చూపిస్తే నేను స్కై ఇస్ ద లిమిట్ అవుతా. షుడ్ నాట్ ఫర్గెట్ దట్.